సంబంధించినటువంటి కంప్లైంట్ విషయం ఏంటి? ఈ కంప్లైంట్ గతంలో కూడా కొన్ని ఏదో పోలీసుల దృష్టికి తీసుకొచ్చాం, మేము అవసరమైతే డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్తాం, లేకపోతే ఇంకా లీగల్గా కూడా మేము ఫైట్ చేస్తామని చెప్పి ఏదో కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళ కంప్లైంట్ ఏంటి అసలు వాళ్ళ డిమాండ్ ఏంటి? శ్రీహరి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పినట్టే సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెట్టారో ఆ పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు పోసాని కృష్ణమురళి నుంచి వర్రా రవీంద్రారెడ్డి వరకు కూడా మూలాలన్నీ కూడా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు వైసీపీ నేతలైతే మాత్రం ఒకటి మాత్రం గుర్తించారు, సోషల్ మీడియాలో ఎవరిని గురించి అయినా సరే పోస్టులు పెడితే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే విషయాన్ని మాత్రం వైసీపీ నేతలు ఎవరైతే ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు సర్టిఫై చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ పోస్ట్ ఎప్పుడు పెట్టారు అంటే 2022 సంవత్సరంలో పెట్టారు. ఆ పోస్ట్ అప్పుడు పెట్టిన పోస్ట్ మీద అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమే కాకుండా దాదాపుగా పేటీఎం బ్యాచ్ని కూడా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద కానీ చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరి మీద కూడా చివరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై కూడా పోస్టులు పెట్టిన వాళ్ళు ఈరోజు మళ్ళీ తమ మీద పోస్టులు పెట్టారు, చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా రావటం పట్ల కూడా ఆశ్చర్యం వ్యక్తం అవుతుంది. ఈ పోస్ట్ కూడా ఇప్పుడు పెట్టింది కాదు, దాదాపుగా 3 సంవత్సరాల క్రితం పెట్టిన పోస్ట్ ఇది. 2022 సంవత్సరంలో పెట్టిన పోస్ట్ మీద చర్యలు తీసుకోవాలని రామచంద్రరావు అనే వైసీపీ లీడరు ఈరోజు తాడేపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వటమే కాకుండా టిల్లు ట్రోల్స్ అని చెప్పి వాళ్ళు ఈ పోస్ట్ పెడుతున్నారు. దీనివల్ల తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య వైషమ్యాలు పెరగడంతో పాటు అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంది. అతనికి దేహశుద్ధి చేస్తాము అని చెప్పి మా వాళ్ళంతా బయలుదేరితే నేనే ఆపేశాను అని చెప్పి కూడా రామచంద్రరావు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ ఫిర్యాదులో కూడా ఈ టిల్లు ట్రోల్స్ అని ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఏ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయాలి అంటే బిఎన్ఎస్ఎస్లో కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే వ్యవస్థీకృత నేరం కింద కూడా చర్యలు తీసుకోవాలి వీటన్నిటి మీద కూడా అని చెప్పి కూడా వాళ్ళు అందులో సెక్షన్లను పేర్కొన్నారు. అంటే మీరు ఎవరి మీదైతే ఇప్పుడు గతంలో పోసాని కృష్ణమురళి కానీ వర్రా రవీంద్రారెడ్డి కానీ లేకపోతే ఎవరి మీదైతే కూడా ఇటువంటి పోస్టులు పెడితే కేసులు పెట్టారో ఆ కేసులు పెట్టిన వాళ్ళందరి మీద కూడా ఇప్పుడు వాళ్ళందరూ కూడా కొంతమంది వర్రా రవీంద్రారెడ్డివి కానీ వీళ్ళంతా కూడా జైల్లో ఉన్నారు. పోసాని కృష్ణమురళి నిన్నగాక మొన్న బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. అంటే వీళ్ళందరి మీద పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మనం ఈ పోస్ట్ మీద ఎప్పుడు 3 years బ్యాక్ పెట్టిన పోస్ట్ మీద కూడా డెఫినెట్గా అరెస్ట్ చేయాలి, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, లేని పక్షంలో మేము డీజీపీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. గతంలో అక్రమ సంబంధాలను అంటగట్టడం, తర్వాత పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి మాట్లాడటం, చివరికి తల్లి చెల్లి ఎవరైతే ఉన్నారో వైఎస్ విజయలక్ష్మి అండ్ వైఎస్ షర్మిలారెడ్డిపై కూడా చేసిన కామెంట్లు, వర్రా రవీంద్రారెడ్డి చేసిన కామెంట్ల గురించి ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే పేర్కొన్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది కూడా చెప్పారు. బట్ వీటన్నిటిని వదిలేసి ఈరోజు కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ మీద చర్యలు తీసుకోమని కోరటం పట్ల ఇప్పుడు తాడేపల్లి పోలీసులు ఈ టిల్లు ట్రోల్స్ ఎవరిది అనేది కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇది ఐటీడీపీ అంటే లోకేష్కి సంబంధించి ఐటీడీపీ వాళ్ళంతా ఇదంతా చేస్తున్నారు. దీని వెనక లోకేష్ ఉన్నాడని వీళ్ళే ఒక కంక్లూజన్కి వచ్చి ఆ ఫిర్యాదులో రాశారు. అందువల్ల లోకేష్ మీద అదేవిధంగా ఐటీడీపీ మీద చర్యలు తీసుకోవాలని కూడా వీళ్ళు అందులో డిమాండ్ చేశారు. ఈరోజు సాయంత్రం ఇచ్చిన ఈ కంప్లైంట్ మీద పోలీసులు ఇప్పుడు ఏం చేస్తారనేది కూడా తేలాల్సి ఉంది. అదేవిధంగా ఎవరైతే వైసీపీకి సంబంధించిన నేతలు ఇప్పుడు కూడా పోస్టులు పెడుతున్నారు దాని మీద కూడా తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమవుతున్నారు. శ్రీహరి రైట్. అంటే ఒక్క పాయింట్ రమర్, ఫైనల్గా మనం పోసాని విషయంలో ఆయన అరెస్ట్ చేసి కడపకి తీసుకెళ్ళినప్పుడు అప్పుడెప్పుడో మాట్లాడితే ఇప్పుడు గుర్తొచ్చిందంట, ఇప్పుడు కంప్లైంట్ చేశారని చెప్పి ఆ నాయకులే కదా మాట్లాడింది. మరి 2022లో అధికారంలో ఉండింది వాళ్ళే, మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? 2022లో అధికారంలో ఉన్నది వాళ్లే. పైగా అప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోస్టులు పెట్టారో తెలుగుదేశం అమరావతికి సంబంధించిన ఒక కార్యకర్త మీద, అదేవిధంగా కేవలం ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేశారు అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అంకబాబు మీద, అంకబాబునైతే అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి కనీసం వాళ్ళ సతీమణి అడుగుతుంటే ఆయనకి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటే ఆ అవకాశం ఇవ్వకుండా కూడా అంకబాబు గారిని తీసుకువెళ్ళి గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తీసుకువచ్చి రాత్రి అంతా కూడా అక్కడ ఉంచి మరుసటి రోజు సాయంత్రం ఆయన కోర్టు
కోర్టులో అటెండ్ చేస్తే ఆయనకి కొల్లు అంకబాబు అంటే అందరూ గౌరవిస్తారు. అటువంటి అంకబాబు మీద కూడా అర్ధరాత్రి వెళ్ళి తీసుకువెళ్ళటం, అదేవిధంగా టీడీపీ మీడియా సెల్ ఇన్ఛార్జి దారపనేని నరేందర్ని తీసుకువెళ్ళి అతన్ని హింసించటం, అంటే వీళ్ళందరూ కూడా కేవలం ఒక పోస్టును ఫార్వర్డ్ చేశారనే ఉద్దేశం. కానీ వాళ్ళు ఎవరు కూడా పోస్టులు పెట్టాల. అంకబాబు గారు కానీ లేకపోతే ఇతను కానీ నరేంద్ర కానీ పోస్టులు పెట్టాల. పోస్టులు పెట్టకుండా వాళ్ళు ఒక వచ్చిన పోస్టును వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేశారని వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు 2022లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అటువంటప్పుడు ఐటీడీపీ మీద అప్పుడే ఫిర్యాదు చేసి అప్పుడే అదుపులోకి తీసుకోవచ్చు కదా అనేది కూడా పోలీసులతో పాటు ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా ప్రశ్నిస్తున్నారు. పైగా ఇది ఐటీడీపీ నుంచి వచ్చింది, ఐటీడీపీలో తయారైంది అనేది కూడా చెప్తున్నారు. దీనికి ఎవరెవరిని బాధ్యులు చేయాలి అనేది కూడా వాళ్ళు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా కూడా లోకేష్ సారథ్యంలో నడిచే ఐటీడీపీ అని కూడా వాళ్ళు అందులో పేర్కొన్నారు. అందువలన ఏ సెక్షన్ల కింద కూడా కేసు కట్టాలనేది కూడా ఆ ఫిర్యాదులో రాయటం పట్ల పోలీసులు కూడా కొంతమంది ఆఫ్ ద రికార్డుగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీహరి, రైట్, చూద్దాం. నిజంగా ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళు వారికి సంబంధించినటువంటి సోషల్ మీడియాని కానీ లేకపోతే పేటీఎం బ్యాచ్ని కానీ ఫస్ట్ కంట్రోల్